హైదరాబాద్ ఉప్పల్ రింగ్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ను జాతీయ రహదారుల సంస్థ నిర్మిస్తుంది. ప్రజలకు మౌలిక వసతుల కల్పనతో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన కేంద్రం ఏళ్ల తరబడి ప్రాజెక్టులు చేపడుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సరైన రోడ్డు వేయకపోవడంతో రహదారి మొత్తం గుంతలమయమైంది. దీంతో ఉప్పల్ నుంచి నారపల్లి మధ్య వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నిత్యం ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 626.76 కోట్ల అంచనా వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించగా 2018 నెలలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్ రామంతపూర్ వద్ద ప్రారంభమై నారపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వద్ద ముగుస్తుంది. మొత్తం 148 పిల్లర్లపై 45 మీటర్ల వెడల్పుతో 6 లైన్లలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎలివేటెడ్ కారిడార్కు ఇరువైపులా 150 అడుగుల విస్తీర్ణంతో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకోగా ఆ స్థాయిలో పనులు జరగలేదు. ప్రీకాస్ట్ పద్ధతిలో పిల్లర్లపై స్లాబ్ ఏర్పాటు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. 148 పిల్లర్లలో మరికొన్ని పిల్లర్లు వేయాల్సి ఉంది. కాగా పిల్లర్ల ఏర్పాటు కోసం ఎక్కడికక్కడ తవ్విపోయడంతో రోడ్డంతా గుంతలమయంగా మారింది. వాహనాలు వెళ్తున్నప్పుడు దుమ్మురేగుతోంది. హైదరాబాద్ కు తూర్పు వైపున ఉప్పల్ వరంగల్ రూట్ చాలా కీలకం. యాదాద్రి వరంగల్ వైపు నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు ఇటుగానే ప్రయాణించాలి. రోజు 30,000 నుంచి 40,000 వాహనాలు ఈ రూటు గుండా వెళ్తాయి. ఇంత కీలకమైన దారిలో ట్రాఫిక్ లేకుండా చూద్దామని చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు మరింత ట్రాఫిక్ ను సృష్టిస్తున్నాయి. రోజు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలుస్తుంది. ముఖ్యంగా ఉప్పల్ క్రాస్ రోడ్, నల్ల చెరువు కట్ట మైసమ్మ టెంపుల్ ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ మార్గంలోనే హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటికి వచ్చే అంబులెన్సులు రోజు ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నాయి. ఉప్పల్ నుంచి బోడుప్పల్ వరకు 2 నుంచి 3 నిమిషాల్లో చేరాల్సి ఉండగా ప్రస్తుతం 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. పీక్ అవర్స్ లో 30 నిమిషాలు మించుతుంది. పనుల కారణంగా మేడిపల్లి రింగ్ రోడ్ ప్రాంతంలో ఎక్కువ ప్రమాదాలు అవుతున్నాయి. ట్రాఫిక్ సమస్య చాలా ఉంది. ఉప్పల్ నుంచి ఇక్కడ జనగాం దాకా కూడా, భువనగిరి దాకా కూడా. మరి దానివల్ల చాలా టైము అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ టైంకు పోలేకపోతున్నాం. కాబట్టి ఇది ఎంత తొందరగా అయితే అంత మంచిది. ప్రభుత్వం పట్టించుకొని తొందరగా చేయాలని మా అభిప్రాయం. రామంతపూర్ నుంచి ప్రారంభమవుతున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉప్పల్ మెట్రో రైలు పైనుంచి నిర్మించాల్సి ఉంది. అయితే మొదట నిర్ణయించిన దానికంటే కారిడార్ ఎత్తును మరింతగా పెంచాలని అధికారులు నిర్ణయించారు. పెంచిన ఎత్తుకు అనుగుణంగా స్టీలు, ఇతర మెటీరియల్ ఖర్చు పెరిగింది. దీంతో పనుల్లో కొంత జాప్యం జరుగుతుంది. అలాగే కారిడార్కు ఇరువైపులా నిర్మిస్తున్న సర్వీస్ రోడ్ల కోసం భూసేకరణ చేయడంలో గత ప్రభుత్వం జాప్యం చేస్తుందనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. 2.5 ఏళ్లుగా వంతెన పనులు పూర్తి కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంట్రాక్టర్ను ఆదేశించారు. కానీ మంత్రి ఆదేశించినప్పటికీ ప్రస్తుతం ఫ్లైఓవర్ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారింది. నడవాలంటే చాలా చిన్న పోరాలు బడికి పోవాలంటే కష్టము, దానికి పోవాలంటే కష్టము, దాటాలంటే వాళ్ళ అమ్మ నాయన తీసుకొని ఊరుకోవాలి. ఇక మళ్ళీ కష్టం అవుతుంది. ఏదైనా మెట్లు వేస్తే వాళ్ళు పోతారు, ఎక్కి ఆడ దిగుతారు, మళ్ళీ ఇట్లా వస్తారు. ఇది ఒక్కడికి అయిపోయింది. ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే రూట్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు స్టార్ట్ చేసిన 6 ఏళ్లు పూర్తవుతున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఒక అడుగు ముందుకు పడితే 3 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది పరిస్థితి. ఫ్లైఓవర్ కోసం రోడ్లు తవ్వేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వెళ్లే టైంలో దుమ్మురేగి స్థానికులు అస్వస్థతకు గురవుతున్నారు. కారిడార్కు ఆనుకుని నిర్మిస్తున్న సర్వీస్ రోడ్లకు అవసరమైన భూమిని త్వరగా సేకరించాలి. పనుల్లో వేగం పెంచి రోడ్లతో పాటు ఫ్లైఓవర్ను అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. మరో 2 ఏళ్లలో కూడా ప్రాజెక్టు పూర్తయ్యేలా కనిపించడం లేదు. ప్రాజెక్టు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య పోతుందనుకుంటే మరింత పెరిగింది. ఇప్పటికైనా అధికారులు ఫ్లైఓవర్ పనులను స్పీడప్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.